జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఎంవైఎస్ శాస్ట్రో యోగానంద శర్మ. నిన్నటి ఎపిసోడ్లో అశ్విని నక్షత్రం యొక్క కొంత భాగం తెలుసుకున్నాం. ఈరోజు మరికొంత భాగం తెలుసుకుందాం. ఈ 4 పాదములతో కూడుకున్నటువంటి అశ్విని నక్షత్రం మేషరాశి, రావణబ్రహ్మ జన్మించిన లగ్నంగా ఒక్కరవ పొగరుబోతుతనం, ఒక్కరవ తృణీకారం, ఒక్కరవ అహంకారం, ఒక్కరవ నెగ్లజెన్సీ, కొద్దిగా రెక్కలెస్నెస్ తగ్గించుకోగలిగితే ఎవర్ గ్రీన్ వీళ్ళని చెప్పవచ్చు. ఎందుకని? వీళ్ళది మేషరాశి, అధిపతి కుజుడు, రావణ బ్రహ్మ లగ్నం, ఇంకా విశేషించి మోక్షకారకుడైన కేతుగ్రహ నక్షత్రం ఇందులోనే ఉంది, యోగకారకుడైన శుక్రగ్రహ నక్షత్రం ఇందులోనే ఉంది, విశేష యోగకారకుడైన రవిగ్రహ యొక్క నక్షత్రం యొక్క మొదటి పాదం ఇందులోనే ఉంది. రవిగ్రహ, కుజగ్రహ, శుక్రగ్రహ మూల కలయిక కనుక అధికారము, హోదా, దర్పము, రాజకీయం, డెవలప్మెంటు, ప్రాస్పరిటీ, హెల్త్, వెల్త్, డబ్బు, ధనం, పలుకుబడి, పరపతి, కార్యసాధన, ఏదనుకున్నా ఇతరుల పనులు దగ్గరుండి చేసి పెట్టగలిగిన వ్యక్తులు, ఒక్కరవ్వ పొగిడితే ఉబ్బిపోయేటువంటి తత్వం కలిగినటువంటి వారు, కోపాన్ని దిగమింగుకోలేనటువంటి వారు, కోపాన్ని ప్రకటించేవారు, అలాగే ప్రేమను గుప్తంగా ఉంచుకోవటం చేతకాని వారు, ప్రేమను బహిర్గతం చేయగలిగినటువంటి వారు, అంటే సీక్రెట్ అనబడేటువంటిది వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటుంది. పెట్టినా తిట్టినా డైరెక్ట్ అటాక్ ఉంటుంది. చాలా నక్షత్రాలు ఉన్నాయి కదా ఇందులో, ఇందాక చెప్పుకున్నట్టుగా అలా ప్రతి రాశిలోనూ 3 నక్షత్రాల కలయిక ఉంటుంది. అయితే కొన్ని నక్షత్రాధిపతుల యొక్క కలయిక వేరు, కొన్ని నక్షత్రాధిపతుల యొక్క కలవకే వేరు. దావూద్ ఇబ్రహీమును పీఠాధిపతి కలిసి ఫోటో ఉంటే ఎలా ఉంటుంది? అలాగే కొంతమంది వేద పండితులను ఒక స్వామివారు కలిపి దిగిన ఫోటో ఎలా ఉంటుంది? అలాగే కొంతమంది వేద పండితులను కలుసారాయి దుకాణాల దగ్గర ఉన్నటువంటి ఫోటో ఏ భావాలను కలగజేస్తుంది? అదే కొంతమంది ఉన్నతమైనటువంటి వ్యక్తులు దేవాలయంలో కనిపిస్తే ఆ ఫోటో ఎలా అనిపిస్తుంది మనకి? అలాగా కలయికలను బట్టి భావాలు మారుతాయి. కనుక మేషరాశి వారు ఈ చిన్న మార్పులు చేసుకోగలిగితే యు ఆర్ ద హీరో, యు ఆర్ విన్, యు ఆర్ ఏ గ్రేట్ అనేటువంటి పదాలను మీరు సొంతం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. జై గురుదత్త. ఎంవైఎస్ యాస్ట్రో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై గురుదత్త.